నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లాలో గ్రామ స్థాయిలో ఎక్కువగా భూ సమస్యలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నాము. జిల్లాల్లోని ప్రతి రైతుకి రెవెన్యూ రికార్డుని సదస్సుకు ముందే వివరాలు అందించనున్నాము. రెవెన్యూ రికార్డులలో తప్పులు ఉంటే వెంటనే మార్పులు చేసే విధంగా వీఆర్ఓ ద్వారా దరఖాస్తులు తీసుకొని సరిచేస్తాము. సమస్య తీవ్రతను బట్టి టైం లైన్ వెంటనే చెబుతాము. ఈ నెల 7న మెగా పేరెంట్ టీచర్స్ మీట్ నిర్వహిస్తున్నాము. విద్యార్థులు స్కూల్కి సంబంధించి పేరెంట్స్కి అవగాహన పెంచే కార్యక్రమం. ప్రతిరోజు విద్యార్థులకు పెట్టే ఆహారాన్నే పేరెంట్స్కి కూడా పెట్టడం జరుగుతుంది. దాన్ని చెప్తే సరే ఓకే చెప్పిన సో అది మన జిల్లాలో ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రెండు ముఖ్యమైనటువంటి ప్రోగ్రాంలు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. రేపు అంటే 6వ తారీఖున జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో కూడా మనం రెవెన్యూ సదస్సుల్ని నిర్వహించుకుంటున్నాం. సో రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు అన్నిటినీ కూడా తెలుసుకోవటం, అలాగే దరఖాస్తులు తీసుకోవటం, అలాగే ఆ దరఖాస్తుల్ని నిర్దిష్టమైనటువంటి సమయంలో పరిష్కరించటం, అలాగే ప్రభుత్వ భూముల్ని పరిరక్షించుకోవటం, అలాగే ఎక్కడైనా ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నా లేకపోతే రెవెన్యూ సామాజికపరమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటిలన్నింటినీ కూడా రిజాల్వ్ చేసే దిశగా ఈ రెవెన్యూ సదస్సుల్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి అంటే పట్టాదారుకి కూడా రెవెన్యూ రికార్డు సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి రెవెన్యూ రికార్డు ఏదైతే ఉందో ఆ రెవెన్యూ రికార్డుని ఈ రెవెన్యూ సదస్సుకు ముందే వారి ఇంటి దగ్గర అందజేసి, అలాగే వారి దగ్గర నుంచి రెవెన్యూ రికార్డులో నమోదైనటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళకి అందజేసి, ఆ వివరాలన్నీ కూడా సక్రమంగా ఉన్నాయా లేదో అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైనటువంటి ధృవపత్రం కూడా తీసుకుంటూ, అలాగే ఎక్కడైనా రెవెన్యూ రికార్డులో తప్పులు వచ్చినాయి, వారి పేరు కానీ లేకపోతే ఆధార్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ లేదా తండ్రి పేరు కానీ విస్తీర్ణం కానీ సర్వే నెంబర్ కానీ ఏదైనా కూడా రెవెన్యూ రికార్డులో తప్పుగా నమోదైనట్టయితే ఇంటి దగ్గరనే వీఆర్ఓకి దరఖాస్తు ఇచ్చే విధంగా మనం ఏర్పాట్లు చేస్తున్నాము. సో ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సుకి ముందు అనే వీఆర్ఓ అలాగే వారి సిబ్బంది ప్రతి పట్టదారిని కూడా కలుసుకోవటం, అలాగే ఈ డాక్యుమెంట్స్ని అందజేయటం, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సమస్య ఉన్నట్టయితే దరఖాస్తుని వారి ఇంటి దగ్గరనే ఫిల్ చేయించటము, అలాగే వారిని ఆ గ్రామంలో జరిగే రెవెన్యూ సదస్సుకి ఆహ్వానించటము, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జిల్లాలో మనం ప్లాన్ చేయటం జరుగుతూ ఉంది. ఈ రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి అంటే 6వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా మనం ప్రతి మండలంలోనూ ప్రతిరోజు ఒక గ్రామం కానీ లేకపోతే 2 గ్రామాలు కానీ మనం ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించుకోవడానికి ప్రణాళిక చేసుకోవటం జరిగింది. అలాగే సమస్యను బట్టి, అలాగే సమస్యలో ఉన్నటువంటి తీవ్రతను బట్టి, అలాగే దానికి సంబంధించినటువంటి స్టాట్యూటరీ పీరియడ్స్ని బట్టి వారికి ఏ రోజు నాటికి ఈ సమస్యను పరిష్కరిస్తాము అనేది కూడా వారికి దరఖాస్తు ఇచ్చినప్పుడే తెలియజేయడం జరుగుతుంది. అయితే ఎటువంటి సమస్యనైనా కూడా 45 రోజుల లోపులో
మనకి దరఖాస్తు ఇచ్చిన 45 రోజుల్లో వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరించి, అలాగే సమస్య పరిష్కారం అయిన తర్వాత కరెక్ట్ అయినటువంటి రెవెన్యూ రికార్డును కూడా వారికి ఇంటి దగ్గరే అందజేసే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మన జిల్లాలో తీసుకున్నట్టయితే గత 2 నెలలుగా మనం ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ని మనం క్షుణ్ణంగా అమలు చేస్తూ ఉన్నాము. సో దీంట్లో భాగంగా ఇప్పటికి మనకి సుమారుగా 6,000 దరఖాస్తులు వస్తే దాంట్లో మోర్ దాన్ 70% మనకి రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలే ఉన్నాయి. సో దాంట్లో ఆర్ఓఆర్ చట్టం పరంగా చేయాల్సినటువంటి ఉన్న సమస్యలు కానివ్వండి, ఎన్క్రోచ్మెంట్ సమస్యలు కానివ్వండి, లేకపోతే భాగస్వామ్యాలకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, అన్ని రకాలైనవి కూడా ఎక్కువ సమస్యలు మనకి రెవెన్యూ పరంగా వస్తున్నాయి. కాబట్టి ఈ రెవెన్యూ సదస్సుల్లో ప్రతి గ్రామంలోనూ కూడా అటువంటి సమస్యలు ఏవైతే ఆ గ్రామం నుంచి వచ్చున్నాయో ఆ సమస్యలు ఏమేమి సమస్యలు వచ్చినాయి, ఎవరు దరఖాస్తు ఇచ్చున్నారు, అలాగే ఆ సమస్య పైన ఇప్పటివరకు తీసుకున్నటువంటి చర్యలేంటి, అలాగే ఆ సమస్య పరిష్కారం అనేటైతే ఏ విధంగా పరిష్కారం అయింది అనేటువంటి వివరాలు కూడా ఈ గ్రామ సభల్లో తెలియచేయటం జరుగుతుంది. సో ఈ గ్రామ సభల్లో తహసీల్దార్ ఉంటారు, అలాగే డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు, ఇతర రెవెన్యూ సిబ్బంది ఉంటారు. అదేవిధంగా గ్రామాల్లో రెవెన్యూ సంబంధించినటువంటి ఇతర అధికారులు, అంటే కొన్ని చోట్ల మనకి ఫారెస్ట్ భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి, అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఉంటారు. అలాగే ఇక్కడ కొన్ని గ్రామాల్లో మనకి రిజిస్ట్రేషన్ సంబంధించిన సమస్యలు ఉన్నాయి, అక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అధికారి కూడా ఉంటారు, అలాగే సర్వే అధికారులు ఉంటారు. సో రెవెన్యూ సంబంధించి భూమికి సంబంధించినటువంటి అందరూ కూడా ఈ గ్రామ సభల్లో పాల్గొంటాం. అలాగే చాలామంది గ్రామస్తులు వేరే ప్రాంతాల్లో కూడా, అంటే వారు ఉద్యోగ రీత్యా కానీ లేకపోతే ఇతర పనుల రీత్యా వేరే చోట ఉన్నప్పుడు విఆర్ఓకి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వాట్సాప్ ద్వారా లేకపోతే ఇతర మార్గాల ద్వారా మనం పంపించే ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా వారు కూడా విఆర్ఓని రీచ్ అవుట్ చేయి, ఒకవేళ వాళ్ళకి రెవెన్యూ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఆన్లైన్లో కూడా దరఖాస్తు ఇచ్చే విధంగా మనం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఈ మొత్తం కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల్ని, అలాగే రైతు సంఘాల ప్రతినిధుల్ని, అలాగే అదేవిధంగా రైతుల ప్రతినిధులు